వెల్కమ్ టు విఘ్నేష్ టైలర్స్ అండి. మనం టాటా గారికి అయితే డీకార్బనైజ్ చేసాం. చెయ్యికి ముందే చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది ఎలా ఉందో ఒకసారి సార్ అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, మీ పేరు? బాలాజీ పోతాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాకుళం దగ్గర నుంచి పర్లాగిండి ఒరిస్సా బార్డర్. ఎట్లా తెలిసింది ఇది? ఇన్స్టాగ్రామ్ లో మేము ఫాలో అవుతుంటాము, చూస్తుంటాము. చూసాక పలానా బాగుందని చెప్పి అలా వచ్చాం. మీరు నమ్మారా ఫస్ట్? ఫస్ట్ అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చేయించారట, బాగుందని అంటే వచ్చాం. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మనం అయితే డీకార్బనైజ్ చేసాం, ట్రైన్కి కూడా వెళ్ళాము. బిఫోర్ సర్వీస్, ఆఫ్టర్ సర్వీస్ ఆ వేరియేషన్ అనేది ఎట్లా అనిపిస్తుంది? పికప్ వచ్చింది, పికప్ మంచి సౌండింగ్ సార్ కొంచెం మారింది. నాకైతే సాటిస్ఫై. మీరైతే హ్యాపీ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా అండి, కస్టమర్ వారి మాటలోనే రిజల్ట్ చెప్పారు. చాలా మందికి అయితే తెలియదండి, టైం టు టైం ఇంజిన్ చేంజ్ చేస్తుంటారు, షోరూమ్ ట్రాక్ సర్వీసెస్ ఇస్తుంటారు, అయినా సరే పికప్ పడిపోయి ఉంటుంది, మైలేజ్ పడిపోయి ఉంటుంది. వీటికి కేవలం ఇంజన్లో కార్బన్ బ్లాక్ అవడం వల్లేనండి. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు పికప్, మైలేజ్